ప్రస్తుత కాలంలో మనిషి జీవితానికి విలువ లేకుండా పోతుంది. కేవలం ధనానికి అధిక ప్రాధాన్యత కనపడుతోంది. డబ్బు మనుషులను వేరు చేయడమే కాకుండా హత్యలను కూడా చేయిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఆస్తి తగాదాలతో సవతి తల్లి కుటుంబాన్ని హత్య చేశారు మొదటి భార్య కుమారుడు. తమ కంటే ఎక్కువ ఆస్తిని రెండో భార్యకి ఇచ్చాడన్న కారణంగా సవతి తల్లిని ఆవిడ కొడుకును హత్య చేశారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికే మచ్చలా నిలుస్తున్నాయి. ఈ ఘటనపై వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆస్తి తగాదాలు మనుషులను పశువులుగా మారుస్తున్నాయి. ప్రాణాలు తీసేందుకు కూడా కొందరు వెనకాడడం లేదు. తాజాగా అనంతపురం జిల్లాలోని సింగనమల మండలం తరిమెల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జంట హత్యలు గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆస్తి తగాదాలు రక్తపాతం వరకు వెళ్లిన ఈ ఘటనలో తల్లి కొడుకును అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఎస్సీ కాలనీలో జరిగిన ఈ హత్యలు స్థానికుల్లో తీవ్ర భయాందోళన కారణమయ్యాయి. తరిమెల గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. కొంతకాలం క్రితం నల్లప్ప మృతి చెందడంతో అతని ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. నల్లప్ప చనిపోతూ చిన్న భార్య అయిన ఎల్లమ్మకు ఎక్కువ ఆస్తి రాశారని పెద్ద భార్య కొడుకులు జగ్జీవన్, జగన్లు కక్షగట్టారు. ఈ క్రమంలో రెండో భార్య ఎల్లమ్మ ఆమె కుమారుడు జగన్ను ఆస్తి ఇవ్వాలంటూ గొడవలు పడ్డారు. దీంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ విభేదాలే చివరికి హత్యలకు దారితీశాయి. మొదటి భార్య కుమారులు జగ్జీవన్, జగదీష్లు తమ సవతి తల్లి ఎల్లమ్మ, ఆవిడ కొడుకు జగన్పై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా వారి ఆస్తిని దక్కించుకోవాలని చూశారు. అయితే అందుకు వీలు పడకపోవడంతో హత్యకు పూనుకున్నారు. పథకంలో భాగంగా ఎల్లమ్మ, జగన్లు నిద్రపోతుండగా దాడి చేశారు. జగన్ తలపై రాయితో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సవతి తల్లి ఎల్లమ్మను కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఆవిడ అరుస్తూ ఇంట్లోంచి బయటికి వెళ్లడంతో అత్యంత కిరాతకంగా హతమార్చారు. వెంటాడి మరీ కత్తులతో దాడి చేశారు. మొండెం నుంచి తలను వేరు చేశారు. అర్ధరాత్రి శబ్దాలు రావడంతో బయటికొచ్చి చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఎల్లమ్మ తలను కాలనీలో తిప్పడంతో స్థానికులు భయంతో ఇళ్లలోకి రాక్కున్నారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళను, యువకుణ్ణి ఈ విధంగా హత్య చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసం మనుషులను చంపడం అమానుషమని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సింగనమల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్తి తగాదాలే ఈ హత్యలకు ప్రధానమైన కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఎల్లమ్మ అంగన్వాడీ టీచర్గా పనిచేసేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరోసారి ఆస్తి వివాదాలు కుటుంబాలను ఎలా నాశనం చేస్తున్నాయో స్పష్టంగా చూపిస్తుంది. గ్రామంలో ఇప్పటికీ భయాందోళనలు కొనసాగుతుండగా పోలీసులు భద్రతను పెంచారు. ఆస్తి కోసమే రక్త సంబంధాలను సైతం హతమారుస్తున్నారు దుండగులు. డబ్బే ప్రధానంగా విలువలు లేకుండా బతుకుతున్నారు. ఆపై కటకటాలను లెక్కిస్తున్నారు. సమాజంలో విలువలు పడిపోతున్నాయనే దానికి తాజా ఘటన నిదర్శనంగా మారుతున్నాయి.